ఆఫీస్కి వచ్చి గొడవ ఎందుకు చేస్తున్నావన్నయ్య? గొడవ కాదు, నిన్నమ్మ పక్కన ఇతనికి ఏం హక్కుందని పీటల మీద కూర్చున్నాడు. ఆ విషయం తేల్చుకుందామనే వచ్చాను. నీకేం తెలుసు? నీకేం చెప్పాను? ఏం చెప్పావు? ఆయన అయస్కాంతం లాంటివాడు. మా అమ్మని నువ్వు చెప్పావనుకో, ఈ రోజు కాకపోతే రేపైనా మనం ఇద్దరం అన్నా చెల్లెలని తెలిసిపోతుంది. మా ఫ్రెండ్కి నేనంటే ఇష్టం కాబట్టి, ఫ్రెండ్ అంటే అమ్మకి గౌరవం ఉంది కాబట్టి ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. అంటే నీకు నువ్వుగా వాళ్ళిద్దరిని క్లోజ్ చేసినట్టుగా అవుతుంది. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. అయితే నేను ఇంటికి వెళ్తాను. అదే మంచిది, వెంటనే వెళ్ళు. అన్నయ్య అన్నయ్య, అటు కాదు ఇటు. ఏ, ఇటు వెళ్ళకూడదా? అంటే అదేమో ఎంట్రీ, ఇదేమో ఎగ్జిట్. అబ్బో, ఇంత ఆఫీస్కి అటు ఎంట్రీ ఇటు ఎగ్జిట్. అమ్మయ్య, వాడు వెళ్ళిపోయాడా? పంపించేశాను ఫ్రెండ్. అమ్మమ్మమ్మమ్మ, వేలుడంత లేడు. మా సార్ని ఎన్ని ప్రశ్నలు ఎన్ని మాట్లాడాడు. వదిలే ఫ్రెండ్, వాడేదో పరిస్థితిలో ఉండి అలా మాట్లాడుంటాడు. ఈ వయసులో ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఫ్రస్ట్రేషన్కి వయసుకి సంబంధం లేదు. ఇవాళ రేపు అందరికీ వస్తుంది. రవి, నువ్వు బయట ఉండి ఇంకెవరిని లోపలికి రానివ్వకు. ఈ రవి టాలెంట్ చూస్తారు కదా సార్, గాలి కూడా మీ పర్మిషన్ రాకుండా లోపలికి రానివ్వను. ఓవర్ యాక్షన్ ఆపి చెప్పిన పని చేయి. అలాగే సార్. సారీ అమ్మా, వాడు నా మూడంతా పాడు చేశాడు. ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చావు. దా కూర్చో. ఆయనకెంత ధైర్యం మా అమ్మ పక్కన కూర్చోడానికి? రేపటి నుంచి అమ్మతో ఎప్పుడూ మాట్లాడకుండా వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వస్తాను. ఏంటో ఈ గొడవ చిలికి చిలికి గాలివాన్లా తయారయ్యేలా ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఆ వాసుదేవ్కి మీనాక్షి ఇక్కడ ఉందని తెలిస్తే ఇంకేముంది. బాబాయ్, భోజనం చేద్దరుగాని రండి. వస్తున్నానమ్మా. నాతో ఎవ్వరూ క్లోజ్ గా ఉండకూడదు. నేను క్లోజ్ గా ఉంటే తప్ప. నీకొక రూలు నాకొక రూలు కాదు. నువ్వు నీ ఫ్రెండ్ తో మాట్లాడొద్దు, నేను నా ఫ్రెండ్ తో మాట్లాడను. ఇది ఫిక్స్. చూస్తావు ఫ్రెండ్? ఏమైంది ఫ్రెండ్, ఎందుకలా డల్గా ఉన్నావు? అవును ఫ్రెండ్, నేనేమనుకున్నా జరగట్లేదు. నేను అనుకోవడం, అది మిస్ అవ్వడం. నువ్వేమనుకున్నావు? నువ్వు జై కలిసి ఉండాలనుకున్నాను, కానీ మీరు కలవట్లేదు. దగ్గరై మళ్ళీ దూరం అయ్యారు. ఎందుకు ఫ్రెండ్? చెప్పు ఫ్రెండ్. కొన్నింటికి సమాధానాలు ఉండవమ్మా. కలవడం కలవకపోవడం అనేది ఎదుటి వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మొదటిసారి చూడగానే కలిగే ఇష్టం గుండె లోతుల్లో ఎప్పటికీ అలాగే ఉంటుంది. దేన్నైనా భరించి తోడుగా తీసుకెళ్తుంది. చివరి వరకు ఆ ఇష్టం మనతోనే ప్రయాణిస్తుంది. అలాగే ఇష్టం లేదనుకో, ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవడం కష్టం అవుతుంది.
చేస్తారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. నీతో ఓ విషయం షేర్ చేసుకోవాలి. ఏంటది? ఎల్లుండి నాకు పెద్ద పండగ. నాకు తెలిసి ఎల్లుండి ఏ పండగ లేదే. సాంప్రదాయంగా వచ్చే పండుగలు ఎన్నున్నా నా మనసుకు సంతోషాన్ని ఇచ్చేది, నేను ఎంతో ఆనందంగా జరుపుకునేది మాత్రం ఎల్లుండి వచ్చే పండుగ. నా జీవితంలో అదే అతి ముఖ్యమైన పండుగ. కొంచెం అర్థమయ్యేలా చెప్పు ఫ్రెండ్. నా దేవత, నా మీనమ్మ, ఈ ప్రపంచంలో నేను ప్రాణంగా ప్రేమించే నా భార్య పుట్టినరోజు. అవునా? నీ మర్చిపోయానేంటి? నువ్వు మర్చిపోవడం ఏంటి? నా భార్య పుట్టినరోజు నీకెలా తెలుస్తుంది? అంటే నువ్వు ఒకసారి చెప్పావు కదా ఫ్రెండ్. లేదే, నేనెప్పుడు చెప్పలేదే. లేదు ఫ్రెండ్, నువ్వు చెప్పావు, మర్చిపోయి ఉంటావు. ఏమో, చెప్పానేమో. అయితే ఎల్లుండి అమ్మ పుట్టినరోజు అన్నమాట. అదే ఫ్రెండ్, నువ్వు మొన్న చెప్పావు కదా, నువ్వు నన్ను కూతురుగా ఒప్పుకున్నావంటే నీ భార్య నాకు అమ్మ కిందే లెక్క కదా. ఎస్, యు ఆర్ రైట్. సో ఎల్లుండి ఆఫీస్ లో అమ్మ పుట్టినరోజు చాలా గ్రాండ్ గా జరుపుతున్నావన్నమాట. చెయ్యాలనే ఉంది ఫ్రెండ్, కానీ ఎలా చెయ్యాలి? ఎందుకు చేయలేవు ఫ్రెండ్? ఆఫీస్ లో అమ్మ మీ ముందే ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్ కొని అమ్మని చూసినట్టు ఏదో ఒక ప్లాన్ వేసి అమ్మ పుట్టినరోజు గ్రాండ్ గా చెయ్యి. ఎస్ ఫ్రెండ్, చేస్తాను. చాలా గ్రాండ్గా చేస్తాను. నా మీనమ్మ పుట్టినరోజు చెయ్యాలి అన్న ఆలోచనే చాలా సంతోషాన్ని ఇస్తుంది ఫ్రెండ్. ఏ ఆటంకం లేకుండా చేయగలిగితే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎస్, చెయ్యాలి. గ్రాండ్గా నా మైనం పుట్టినరోజు చెయ్యాలి. ఓకే ఫ్రెండ్, కానీ అమ్మకి మాత్రం కనపడకుండా ఉండు. పొరపాటున కనిపించిన ప్లాన్ మొత్తం పాడైపోతుంది. నేను జాగ్రత్తగానే ఉంటాను కదా. ఏదేమైనా ఫ్రెండ్, ఎల్లుండి నా మీనమ్మ పుట్టినరోజు అంటే నా మనసంతా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. జ్యూస్ తాగో. రెండు రోజుల్లో అమ్మ పుట్టినరోజు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ రోజు నువ్వు కొత్తగా ఉన్నావమ్మా. కొత్తగా ఉండడం ఏంట్రా? ఆ? అవునమ్మా, నువ్వు కొత్తగా ఉన్నావు. రేపు ఇంకా కొత్తగా ఉంటావమ్మా. ఎల్లుండు ఇంకా ఇంకా కొత్తగా ఉంటావమ్మా. నేను కొత్తగా ఉండడం ఏంట్రా? ఆ డబ్బు ఎక్కడిదిరా? ఆ డబ్బు తీసుకోండి. ఈ డబ్బులు